నమస్తే. శ్రీమాత్రే నమః. ఇప్పుడు మనం ఆ సరస్వతీ మాతను తలుచుకుని తరిద్దాం. ప్రతి సంవత్సరం ఆశ్వయుజ శుక్ల పాడ్యమి నుండి శారదా నవరాత్రులు శరదృతువులో నిర్వహిస్తుంటాము. సృష్టి స్థితి లయకారిణిగా మాయాదేవి, సర్వంతర్యామిని జగన్మాత ఆదిపరాశక్తి దుర్గాదేవే. ఆమె ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపిణి. ముల్లోకాల సంక్షేమం కోసం శత్రువులను, రాక్షసులను సంహరించి భయాన్ని పోగొట్టి రక్షణ కల్పించే శక్తిగా దుర్గా, శుభాలను, సంపదను, ధనాన్ని కల్పించే శక్తిగా మహాలక్ష్మి, జ్ఞానాన్ని, వాక్కును, మంత్రోపదేశాన్ని, కళలను కల్పించే శక్తిగా మహాసరస్వతి రూపాలను పొందింది. మానవులకు ఈ 3 శక్తులు అవసరం కాబట్టే నవరాత్రులలో దేవీ అవతారాలను ఆరాధిస్తున్నాం. కృతయుగంలో సుకేతనుడు అనే రాజు తన బంధువుల వల్ల, మంత్రుల వల్ల రాజ్యభ్రష్టుడై భార్యతో అడవులలో కష్టాలు అనుభవిస్తూ తిరుగుతూ ఉండగా అంగీరస మహర్షి ఆశ్రమం కనబడింది. ఆయన్ను దర్శించుకుని విషయం తెలిపిన తర్వాత ఆ అంగీరస మహర్షి ఆ రాజు దంపతుల చేత దేవీ నవరాత్రుల పూజ చేయించి అమ్మ విశిష్టత తెలియజేశాడు. కొంతకాలానికి రాజదంపతులను వెతుక్కుంటూ వచ్చి కలిసి బంధువులు, మంత్రులు రాజ్యానికి తీసుకెళ్లారు. అప్పుడు ఆ రాజు సుకేతనుడు తన రాజ్యంలోని అందరి చేత ప్రతి సంవత్సరం దుర్గా నవరాత్రులు నిర్వహించేలా చేశారని పురాణ కథనం. ఈ నవరాత్రుల సందర్భంగా సరస్వతి అవతారం, విశిష్టత, పూజా విధానం, ఆమె కవచం వివరాలు తెలుసుకొని మరింత జ్ఞానం పొందుదాం. అందుకే దుర్గా స్తోత్రంలోను, దుర్గా సప్తశతిలోను దేవతలు సరస్వతీదేవి నియాదేవి సర్వభూతేషు బుద్ధిరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః అని స్తుతించారు. అంటే సర్వప్రాణుల్లో బుద్ధి రూపంలో నిలిచి ఉన్న జగన్మాతకు నమస్కారం అని అర్థం. సరస్వతీదేవి జ్ఞానాధిష్టాన దేవత. భరద్వాజ స్మృతి ప్రకారం ప్రాణుల నాలుక యందు నివసిస్తూ వాక్కుకు హేతువైంది అని పేర్కొన్నారు. సర్వ విద్యా స్వరూపాయ సాచ దేవీ సరస్వతి అంటారు. సంగీతం, సాహిత్యం, కళలు, బోధనాశక్తి, గ్రహణశక్తి, జ్ఞానానికి అన్నీ సరస్వతి రూపాలే. సరస్వతి అంటే ప్రవహించేది అని అర్థం. అంటే జ్ఞానం ప్రవహించాలి, ఆగకూడదు. ఒక పురాణ గాథ ప్రకారం శాపం కారణాల వల్లే నదీ రూపంలో ఉండి అంతర్వాహినిగా ప్రజలకు సేవలు ఇస్తూనే ఉంది ఆ సరస్వతి దేవి. సరస్వతీదేవి తెల్లని వెన్నెల కాంతి వంటి తెల్లని వస్త్రధారణతో, మెడలో తెల్ల పూల దండతో, తెల్లని కమలం మీద ఆసీనురాలై ఉంటుంది. ఆమె వాహనం హంస కూడా తెల్లని కాంతితో ఉంటుంది. పాలను, నీళ్లను వేరు చేసే హంస హిమాలయాలలో ఉంటుందని ప్రతీతి. మంచిని, చెడును వేరు చేయడం, జ్ఞానం అజ్ఞానానికి భేదాన్ని తెలుపుతుంది. ఒక చేతిలో పుస్తకం, మరో చేతిలో కమలం, ఒక చేత్తో అక్షమాల, మరో చేత్తో కశ్యపి అనే వీణ ఉంటాయి. పుస్తకం లౌకిక విద్యకు, జ్ఞానానికి సంకేతం. అక్షమాల ఆధ్యాత్మిక సాధనకు, వేదవాక్కుకు, ఏకాగ్రతకు సూచన. కేవలం చదువుకే కాదు, సంగీతానికి, సాహిత్యానికి, కళలకు, బోధనాశక్తి, గ్రహణశక్తి, వాక్ శక్తికి ప్రతిరూపంగా వీణ ఉంటుంది. మరో చేతిలోని కమలం పవిత్రతకు చిహ్నం, శాంతికి, వ్యక్తిత్వాలకు సంకేతం. అందుకే సరస్వతీదేవి పూజలో తెల్లని పూలు శ్రేష్టం. సాత్విక గుణ స్వరూపిణి. ఈమె ద్వైత బుద్ధిని నశింపచేసి అద్వైత బుద్ధిని, జ్ఞానం కలిగించే స్వరూపిణిగా సరస్వతీదేవి గోచరిస్తుంది. దేవీ నవరాత్రులలో మూలా నక్షత్రం రోజున సరస్వతీదేవి అవతారంలో భగవతి దర్శనమిస్తుంది. మూలా నక్షత్రం దుర్గాదేవి జన్మ నక్షత్రం. ఆమె ప్రతిరూపమే సరస్వతి. ఈ సంవత్సరం అక్టోబర్ నెలలో 20 తేదీన సరస్వతీ పూజ ఇంటిలో కానీ, దేవాలయాల్లో కానీ, నవరాత్రుల్లో నిర్వహించే ప్రదేశంలో కానీ అందరూ చేయాలి. విద్యార్థులు తప్పనిసరిగా పాల్గొనాలి. వారు అఖండ విద్యా జ్ఞానం పొందుతారు. విద్యార్థులు తమ పుస్తకాలను, తెల్లని పూలను, అక్షింతలు తీసుకొని అమ్మవారి ముందు ఉంచాలి. ముందుగా సరస్వతీదేవిని నమస్కరించి ఈ శ్లోకం చదవాలి. సర్వజ్ఞానే సదానందే స్వరరూపే నమో నమః సంపన్నాయే కుమార్తె చ సర్వజ్ఞతే నమో నమః అని నమస్కరించి పుష్పాలు, అక్షింతలతో పుస్తకాలను, అమ్మవారిని పూజించాలి.
దీపారాధన చేసి ఆచమనం చేసి సంకల్పం చెప్పుకొని పూజ ప్రారంభం చేయాలి. తర్వాత కలశ స్థాపన, గణేష పూజ, తమలపాకులోకి సరస్వతి ప్రతిమ కానీ, రూపాయి బిళ్ళ కానీ, రాగి నాణెం కానీ ఉంచి ఉదకం చల్లుతూ, ఉదకం అంటే నీరంటే, శ్రీ సరస్వతీ దేవత స్థిరో భవతు, సుప్రసన్నా భవతు, వరదో భవతు అంటూ పూలు అక్షింతలు వేసి ప్రాణప్రతిష్ఠ చేయాలి. తదుపరి ఆసనం, పాద్యం, ఆర్ఘ్యం వంటి షోడశ ఉపచారాలతో పూజించి తెల్లని పూలతో, కమలాలతో అమ్మవారి అష్టోత్తర శతనామావళి పూజ చేయాలి. ధూప దీప నైవేద్యాలు సమర్పించాలి. అమ్మవారికి క్షీరాన్నం లేదా చక్ర పొంగలి లేదా కట్టు పొంగలి ప్రీతి. పళ్ళు, మీకు తోచిన పదార్థాలు నివేదించాలి. తదుపరి తాంబూలం, నీరాజనం, మంత్రపుష్పం, ఆత్మ ప్రదక్షిణతో పూజ పూర్తి చేయాలి. అమ్మవారికి పూజ సమయంలో సంకల్పంలోనే మన కోరికలు చెప్పుకోవాలి. ఆత్మ ప్రదక్షిణ చేస్తూ శ్రీ సరస్వతీ దేవ్యై నమః ఆత్మ ప్రదక్షిణం నమస్కారాన్ సమర్పయామి. శ్రీ సరస్వతీ దేవత సుప్రీత సుప్రసన్న వరదో భవతు మమ అనుకుని కామ్యార్థ సిద్ధిరస్తు, మనోవాంఛ ఫలసిద్ధిరస్తు అంటూ పుష్పాలు అక్షింతలు అమ్మవారి ముందు పుస్తకాలపైన వేయాలి. ఇంతటితో పూజ సమాప్తం అవుతుంది. తదుపరి విద్యార్థులు మాత్రమే కాకుండా అందరూ కూడా సరస్వతీ కవచం చెప్పుకోవాలి, చదువుకోవాలి. సరస్వతీ కవచం డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసుకోండి. శ్రీ సరస్వతీదేవి మూలమంత్రాన్ని ఆదిలోనే నారాయణుడు గంగా తీరంలో వాల్మీకి మహర్షికి, పుష్కర క్షేత్రంలో సూర్యగ్రహణం నాడు భృగు మహర్షి శుక్రుడికి బోధించారు. అదేవిధంగా క్షీరసాగర సమీపంలో ఆస్తికుడుకి తండ్రి జరత్కారువు, బద్రికాశ్రమంలో బ్రహ్మ భృగు మహర్షికి బోధించారు. వాణీ తత్వజ్ఞానాన్ని బోధించాలని ఇంద్రుడు శివుడిని కోరగా పరమేశ్వరుడు సరస్వతీదేవిని ధ్యానించి ఆమె తత్వాన్ని ఉపదేశించాడు. తార్యాక్షుడు అనే మహర్షి సరస్వతీదేవిని ఆరాధించి ప్రత్యక్ష అనుభవం పొంది ఆమె ద్వారా ధర్మంగా జీవించడం గురించి లోకానికి అందించారు. సరస్వతీదేవి కనకరించకపోతే అక్షర జ్ఞానం ఉండదు. అక్షరాభ్యాస సమయంలో సరస్వతిని ఆరాధించడం తప్పనిసరి. లోకానికి జ్ఞానం అందించే సరస్వతీదేవిని సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా అంటూ నవరాత్రుల సందర్భంగా పూజించడం మన కర్తవ్యం. మరోసారి కలుద్దాం. నమస్తే. శ్రీమాత్రే నమః.